తుక్కుగూడలో కాంగ్రెస్ సభ ఏర్పాట్లు పకడ్బందీగా భారీ స్థాయిలో జరుగుతున్నాయి. కనీవిని ఎరుగని రీతిలో సభను నిర్వహించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఏర్పాట్లు చేస్తోంది. సభ ఏర్పాట్లపై అక్కడి నుంచి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. బహిరంగ సభకు భారీ ఎత్తున ఏర్పాటు చేసిన నేపథ్యంలో అదే స్థాయిలో జన సమీకరణ ఉండబోతుంది. అదే స్థాయిలో అంటే ఇక్కడ మనం గమనించినట్టయితే సుమారుగా 100 ఫీట్ల తోటి ప్రధాన వేదికను దీనిపైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే ఇట్లా చాలామంది అంటే అతిరథ మహారథులు కాంగ్రెస్ సీనియర్ నేతలు అందరూ ఈ వేదిక మీద ఉండబోతున్నారు. అటు పక్కన ఉన్నటువంటి ఆ ఉపవేదికలో ఇక్కడ 2 ఉపవేదికలు ఒకవైపు అంటే ప్రధాన వేదికకు కుడివైపున ఎడమవైపున ఉన్నటువంటి వేదిక మీద పీసీసీ చీఫ్లు, పీసీసీ డెలిగేట్లు, జిల్లా ప్రెసిడెంట్లు వాళ్ళు కొంత అక్కడ వేదిక మీద ఉండబోతున్నారు. అదే రకంగా ఇటువైపున అంటే వేదికకు కుడివైపున ఉన్నటువంటి ఉపవేదికలు ప్రధాన వేదికకు కుడివైపున ఉన్నటువంటి ఉపవేదిక పైన కళాకారులు, కళా బృందాలు, కళాజాతలు అక్కడ ఉండి కళా ప్రదర్శన చేసేందుకు సభ్యులను ఆకర్షించేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ కళాజాతల ద్వారానే అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చే మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు కానీ ఏదైతే ప్రధానంగా 6 హామీలను ప్రజలకు ఇవ్వబోతున్నటువంటి పీసీసీ ఈ కళావేదిక ద్వారా కళాకారుల ద్వారా కొంచెం తెలియజేసేందుకు ప్రయత్నాలు చేసేందుకు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతము ఇక్కడ వేదిక నిర్మాణ పనులు పూర్తిగా జరుగుతూ ఉన్నాయి. వేదిక వెనకాల భారీ ఎల్ఈడి సీడ్ అంటే సుమారుగా 60 ఫీట్లతో ఉన్నటువంటి ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసిన కూడా కొంత ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా బహిరంగ సభకు సంబంధించినటువంటి మొత్తం ఆ ప్రాంగణంలో కూడా సుమారుగా ఒక 20 ఎల్ఈడి స్క్రీన్లు, భారీ స్క్రీన్లు అంటే దూరం నుంచి చూసేవారికి కూడా ఎవరైతే తమ ప్రధాన నాయకులు ప్రజా ఆకర్షక నాయకులను చూడాలని వాళ్ళు వస్తూ ఉంటారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా కొన్ని ఎల్ఈడి టీవీలను కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సుమారుగా 100 ఎకరాలు జరుగుతున్నటువంటి ఈ ప్రాంగణంలో పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ సాయంత్రం వరకు అంటే కుర్చీల ఏర్పాటు కానీ మిగతా విషయాలు అన్నిటిని కూడా పూర్తి చేసి రేపు ఉదయం అంటే రేపు ఈ సమయం మధ్యాహ్నం సమయం వరకల్లా వేదికను పూర్తి స్థాయిలో బహిరంగ సభకు ఏర్పాటు చేసేందుకు జరుగుతూ ఉన్నది. సౌండ్ సిస్టమ్ వీటన్ని కూడా ప్రస్తుతం టెస్టింగ్ జరుగుతూ ఉన్నది. ఈ వేదిక నుంచి అంటే తుక్కుగూడ వేదిక ద్వారా కొత్త సరికొత్త ట్రెండ్కు తెరలేపిందని చెప్పచ్చు. అంటే వచ్చినటువంటి సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ ఇట్లా అంటే ప్రధాన నాయకులు, ఏఐసిసి ప్రధాన నాయకులు అందరూ కూడా కార్యకర్తల్లోకి వెళ్ళి అభివాదం చేసేందుకు వీలుండదు. కాబట్టి వాళ్లకు అంటే కొంత దూరంలో వెళ్ళి అంటే ప్రధాన వేదిక నుంచి సుమారుగా 100-150 మీటర్ల వరకు ప్రత్యేకంగా ఒక ర్యాంపును ఏర్పాటు చేశారు. ఆ ర్యాంపు మీద వాళ్ళు వెళ్ళి కార్యకర్తలకు అంటే నలువైపులా ఉన్నటువంటి సభా ప్రాంగణానికి నలువైపులా ఉన్న కార్యకర్తలు అభివాదం చేసేందుకు వీలుగా కొంత ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మనం గమనించవచ్చు ఇక్కడ మొత్తంగా ఈ ర్యాంపును అంటే ప్రత్యేకంగా ఒక ర్యాంపును ఏర్పాటు చేస్తున్నారు. ఈ ర్యాంపు మీద ఆ 9 వ్యక్తులు కానీ 9 నేతలు, మిగతా నాయకులు అందరూ కూడా వెళ్ళి వాళ్ళు కార్యకర్తలను అంటే ఎటువైపున మనం ఈ హైమాస్ లైట్లు వీటికి సంబంధించి కనిపిస్తాయని హైలోజన్ ల్యాంప్స్ అవన్నీ కూడా ఆ లైటింగ్ వ్యవస్థ అంటే అక్కడి వరకు వెళ్ళి వాళ్ళు కార్యకర్తలను దగ్గర నుంచి వాళ్ళకు అభివాదం చెప్పేందుకు వీలుగా కొంత పీసీసీ ఏర్పాటు చేస్తూ ఉన్నది. అంటే ఈ గతంలో చాలా బహిరంగ సభలు జరిగినప్పటికీ ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాలను ఇలాంటి ర్యాంపు వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. ఈసారి కొత్తగా ఈ పీసీసీ ఏర్పాటు చేసిన కార్యకర్తలు కూడా కొంత మరింత జోష్ నింపేందుకు అవకాశం కనిపిస్తూ ఉన్నది. తుక్కుగూడ వేదిక నుంచి కెమెరా పర్సన్ శివతో కృష్ణమూర్తి, హైదరాబాద్.